ఏదో మొత్తం పండు ఉంది మరే ఏంటి ఏమైందిరా? ఏం జరిగింది? ఏం జరిగింది? ఏదో ఉంది నాకు నిజంగా బాజే రే రే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ గోస్ట్ హంటింగ్ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో లాస్ట్ టైం కార్ ఛాలెంజింగ్ అయితే చేశాను కదా. సో దానికి కొంతమంది పార్ట్ 3 చేయండి అని కామెంట్ చేశారు. అలాగే అక్కడ నైట్ వర్షన్తో షూట్ చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. సో కాబట్టి ఈరోజు మనం కార్ ఛాలెంజింగ్ గేమ్ని అయితే మళ్ళీ ఆడబోతున్నాము ఆ హంటింగ్ లొకేషన్లో. సో ఎవరైనా మిస్ అయి ఉంటే పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ ఐకార్డ్స్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. యాక్చువల్గా ఆ లొకేషన్ మ్యాటర్ ఏంటంటే, ఆ లొకేషన్ ఒక అబాండెడ్ ఘాట్ సెక్షను. ఆ రూట్లో ఏ వెహికల్ అయితే వెళ్తుందో ఆ వెహికల్ ఆగిపోవడము, ఆ వెహికల్స్కి అటుపక్క ఇటుపక్క అదేంటి వెళ్ళే వాళ్ళకి అక్కడ ఏదో ఆకారాలు కనపడము, ఏడుపు శబ్దాలు వినిపించడము, ఇటువంటివి అయితే జరుగుతున్నాయంట. సో కాబట్టి అప్పుడు దాదాపుగా ఒక 2 వీక్స్ 3 వీక్స్ అవుతుంది అక్కడ వీడియో అయితే తీశాను. సో ఆ వీడియో మిస్ అయినంటే కంపల్సరీ వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో చూడబోయే ముందు అందరూ లైక్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు యాక్చువల్గా సోలోగా వెళ్దాం అనుకున్నాను, బట్ ఒక 2 డేస్ బ్యాక్ లైవ్ చేశాను కదా, ఇన్స్టాలో లైవ్ చేశాను. సో అందరూ మన వాళ్ళంతా బాబ్జీని మిస్ అవుతున్నారు. సో బాబ్జీని తీసుకెళ్ళండి అంటున్నారు కదా. కాబట్టి ఇప్పుడు బాబ్జీకి అయితే కాల్ చేద్దాము. పాట మనోడు బస్సు పెట్టాడు. హలో బాబ్జీ మామా, ఏం చేస్తాను మామా? ఏంది చల్లగా కూలర్ కూడా పడుకోండావా మామా? వేరే వాడు నన్ను కొట్టాడు మామా. లేదు మామ, వేరే వాడు నన్ను కొట్టాడు మామ. నేను కొట్టాలి మామ, రా మామ అర్జెంటుగా. నేను ఈయన మీ ఊర్లోనే ఉన్నా మామ. లేదు మామ, వాడు నీ పేరు చెప్పినా కూడా నన్ను కొట్టాడు మామ. నిజంగా రా, నన్ను ఏంది అసలు వేసి కుర్చీ మడత వేసి కొడితే మెడల్ అదినే అడ్డే. ఆ కుర్చీని మడత పెట్టి దెంగితే మెడలు ఇరిగిపోయినాయి. నువ్వు రారా త్వరగా, ఊరికి మాటలేనా? మీ ఇంటికాడనే ఉన్నాయన్న, మీ ఊర్లో రోడ్డు పైన ఉన్నా. సో గైస్, బాబ్జీ గారికి అయితే కాల్ చేశాను. సో చిన్న ప్రాంక్ అయితే చేశాను, మనోడు వస్తాడని. చూద్దాం, ఇంకా రాలేడు. గైస్, బాబ్జీ గారిని ఎలా ఉన్నాడు? ఏమో పంచా టవాలు హే ముఠా మేసిరి ఉన్నట్టున్నావా? నేనే ముఠా మేసిరి అంటావా? ఏంద్రా ఇది పిలుచుకొచ్చి కెమెరాలు లైట్లు చూపించానా? ఏరావాడు కొట్టాడు మామ నన్ను. అంటే లైట్లు కెమెరాలు ఉంటే లైట్లు కెమెరా లేదానికి? లైట్లు కెమెరా సాక్ష్యం రా మనకి. ఒకవేళ పోలీసు వాళ్ళు అడిగితే ఏమని, ఎందుకు గొలాడబడినారు రా అని ఏదని అడుగుతారు. ఈడో కొట్టింది ఈడు రమేష్ తమ్ముడా? అన్న ఓకే, సపోర్ట్ కోసం పిలిచుకొచ్చా.
సరే ఇంకా దాప్ప పోదాం ఇంకా. కానీ ఎక్కండి. ఏంట్రా ఇది వ్యాన్ ఏంది ఏందిరా ఇది? పుష్పాలు కేశవాన్ చేసావు నన్ను. పుష్పాల కేశవ కాదు మామా. సో గైస్ దీని కండిషన్ కూడా ఇంకోసారి చూసుకోండి మామా. చెప్పు ఫోన్ బాగా పట్టుకో మామా. లైట్లు వేరా నాయనా? లేదు వాడిని సావ కొట్టాలా? లైట్లు పోయి ఏదో పుష్పాలో పోయినట్టు ఉందిరా ఇది. పుష్పాలో పోయినట్టు ఉంది మనము. పుష్పానే మామ ఇప్పుడు తగ్గేదేలా నీ అవ్వ. ఒరే స్పీడ్ బ్రేకర్ ఓయం. మావా డ్రైవింగ్ ఏంది ఆ స్పీడ్ ఏంది మావా? ఆ డ్రైవింగ్ ఏంది ఆ స్పీడ్ ఏంది మావా? లేకుంటే మామ నన్నే టచ్ చేశాడు రాడు. నన్ను టచ్ చేశాడు రా. నా బలం, నా వెనకాల నా కొండ, నా అండ, మా బాహుబలి బాబు ఉన్నాడని తెలియదు ఆడికి. ఓయబ్బా తెలియకుండా నన్నే టచ్ చేసేవాడు. ఏది మావా నా పేరు చెప్పినావునా? నీ పేరు ఎత్తే ఇంకా నాలో ఎక్కువ వేసేవాడు. ఒరే సంసారా నువ్వు చిన్నవారా నాయనా? చూడరాడు మెయిన్ రోడ్ లాపుకున్నాడు. ఏంట్రా ఎవరినో కొడాలని చెప్పి కొండలలో ఘాట్లలో తిప్పుతున్నావు నన్ను. కొండలలో ఘాట్లలో అది ఈయనే ఉంది మామా. అదెవరు? మీ ఫ్రెండ్. మా ఫ్రెండ్? మా ఫ్రెండ్ ఎవరా నాయనా? మా ఫ్రెండ్ ఎవరా? మీ ఫ్రెండ్ మామా. జై మా ఫ్రెండ్ కొడాలలో ఇప్పుడే పనేమే. జమ్కి జమ్మా లస్కటప్పా రే ఏమన్నారా? ఏమన్నారు? పైన పైన ఉన్నారు మామా. ఏ పైన స్వామి నాయన? మొత్తం చుట్టూ కొండలు ఉన్నాయరా నాయన? మొత్తం కొండలు ఉన్నాయి. ఏంట్రా ఇది? పుష్పాలు కేసుకుంటారా ఇది ఇచ్చేది నాకు? ఏమో పంచా గింజా కట్టుకొని నిద్రపోతాను. నిజంగా మనం పుష్పాలు పోయినట్టు ఉంది అన్న. కొండలు ఎవరైనా చూసి ఎండపడి కొట్టరు వాళ్ళతో అయినా. అవునా? నిజంగా కొడతారా? కొట్టరు. దేనిమో నువ్వు పోయి ఏ ఉండరా ఏంద్రా? ఏ అక్కడ చూపిరా ఏంద్రా? మొత్తం కొండ ఉంది ఎదురుగా. కొండ ఉండక ఇంకేముంటుంది? పోయి మరే ఏంట్రా ఇంటికి? పిల్లి పులి పిల్ల పిల్లి పిల్లరా నాయనా? పులి పిల్లలా పిల్లి పిల్లలా? అది పోయి మరే చిన్నగా బ్రో. ఏదన్నా ఎవరినో కొట్టాలి కదా కొండలో మరి నిద్రపోనిపోనా? యాక్చువల్గా ఆడా 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 ఆడంటే మనం పోయే లొకేషన్లో రా. బ్రో పట్టుకోరా. ఏంటి రానైనా? ఇది ముందరది ఏమన్నా కనసడేమో చూడన్నా కనసడేమో. ఏమో వైడాబ్లో దిగండి అంతా. అన్నదానం పెడతాను ఏమన్నా? దిగమ్మా. ఏం రా అన్నదానం పెడతాను? అన్నదానం కాదు, దయం దానం. దయం దానం రా. ఏందో ప్లాన్ వేసాను. ఏందో ప్లాన్ వేసాను. ఏందో ప్లాన్ వేసాం. నేనేం ప్లాన్ వేసాము? ప్లాన్లు పట్టుకారాలు నీ దగ్గర చెల్లుతామో. నిద్రపోయేవాడిని తొలగచ్చి నువ్వు చూడు. నువ్వు ముట్ట మేస్తిరి. లొకేషన్ గుర్తుపట్టినావు ఇదే?
చూడలే ఎప్పుడు యాక్చువల్గా ఈ లొకేషన్ వచ్చేసి అదేంటి లాస్ట్ టైం నేను బాలిగాడు ఒకటి కార్ ఛాలెంజింగ్ అని కొండపైన దయ్యం తీసాను చూసినావా? చూసిన అదే ఇది. ఉండరా నువ్వు, వాడు నాకే చెప్పకుండా పిలుచుకొచ్చాడు, నేను భయపడతా అంటే నువ్వు నీ మధ్యలో. తమ్ముడు భయపడద్దు, టెన్షన్ పడద్దు, ఏం కాదు. నీకు యాక్చువల్గా నువ్వు వస్తావు నాకు తెలియదు, నేను వాడు ఒక్కడే వస్తాడు అనుకునే, ఇంకా మధ్యలో రివీల్ చేస్తే భయపడతాడులేని నేను చెప్పలేదు. సో నువ్వు భయపడద్దు, చెప్తా, టెన్షన్ పడద్దు. సో గైస్, ఎందుకంటే అక్కడే చెప్పకుండా నేను పిలుచుకొని రావడము, యాక్చువల్గా ఈడొక్కడే ఉండాలే అనుకున్నా, బట్ వాళ్ళ బాబాయ్ కొడుకే మనోడు కాబట్టి ఇంకా వాళ్ళే ఇంట్లో ఏమో ఉన్నట్టున్నాడు, అందుకే పిలుచుకొని వచ్చాడు. గొడవ అని ఎందుకు చెప్పంటే సరదాగా ఫన్గానే, ఎందుకంటే ఈ మధ్య నా వీడియోలకి రారంటే ఇటు సరిగ్గా రావట్లేదు, అందుకని ఇంకా మీరు అడుగుతున్నారు కాబట్టి ఇంకా అలా చెప్పి పిలుచుకొని వచ్చాను. సో ఈ లొకేషన్లో టెన్షన్ పడదు తమ్ముడు, ఏం లేదు సరేనా, నువ్వేం టెన్షన్ పడద్దు, జస్ట్ మామూలు క్యాజువల్గానే. బాబ్జీ ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు వచ్చేసి దాదాపు ఒక 1 అవర్ ఇక్కడే ఆపుకొని చూస్తాను వెహికల్. ఇందాక ఒక రౌండ్ వేసేసి వచ్చాం కదా, సో ఇంకా వెహికల్ ఇక్కడే పెట్టుకున్నాను. సో సరౌండింగ్ అప్పుడు వెహికల్ ఇక్కడే ఆగిపోయింది, తర్వాత ఇట్లా కార్ షేక్ అవ్వడము ఇలాంటి జరిగింది ఈ లొకేషన్ వరకు. కాబట్టి ఇక్కడ కొద్దిసేపు ఉండి చూద్దాము. నైట్ వర్షన్ అయితే ఇట్లా కంప్లీట్గా పెట్టేస్తాను. సో మూవింగ్ ఆప్షన్లో పెడతాను, అంటే మనకి ఏదైనా కదిలినా దాని ముందర నుంచి ఏదైనా వెళ్ళినా కూడా అది ఆటోమేటిక్గా కెమెరా మూవ్ అయ్యి ఏదైనా ఉంటే రికార్డ్ చేస్తుంది. సో కూర్చొని చూస్తాను ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ వరకు, మీరు కూడా గమనిస్తానండి. ఏమో నిద్ర వచ్చింది, నిద్రపోయేటప్పుడు వీళ్ళకి నిద్ర ఎవరు వస్తారంగా, ఏమో షెకిల్ ఏమైనా వచ్చేదేమో అని, లేకుంటే కోవిడ్ నుంచి పబ్జీ గమ్ముండ్రా నువ్వు. ఏమో మీరు ఎవరే కదా మామ, నీళ్ళెవరు మామ, గమ్ముండ్రా బయట ఏదో తిరుగుతుంది చూడండి చూడండి. నాకెందుకు భయం వేసింది. ఇప్పుడు ఎవరైనా కనస్తున్నారా? నైట్ వర్షన్లో ఇక్కడ ఎవరు క్లియర్గా కనిపించారు, షాడో ఏదో రికార్డ్ అయింది. ఏముంది రేడా యాడా నా వెనకాల నుంచా యాడింది ఇప్పుడు? ఏమైందిరా? ఏం జరిగింది? ఏం కనిపించింది బాబు? వద్దురన్నా ఎందుకురన్నా, నీ పైనుంచి పోయింది మామ. అవునా? వద్దురన్నా పోందన్నా, ఎందుకు? ఏం కాదులే టెన్షన్ పడద్దండి మీరు. నువ్వేందన్నా కొడదామని ఒక చేతి దయాలు కట్టేసి నువ్వు టెన్షన్ పడద్దు తమ్ముడు, ఏదో బాబ్జీ గారిని సత్తా చూద్దామని ఈరోజు
సత్తా ఏమో కానీ వీడితో రావడం నా సావుకైందని బాబ్జీ గాడైతే ఫుల్గా మనసులో నన్ను తిట్టుకుంటూ ఉంటాడు. అంతలా టెన్షన్ పడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మామూలుగా యాక్చువల్గా మేము పిలుచుకొని పోయే ప్లేస్లలోనే అడిగి చాలా ధైర్యం చెప్పి అది చెప్పి ఇది చెప్పి పిలుచుకొని పోతాను. అలాంటిది ఈరోజు ఏం చెప్పకుండానే పిలుచుకొని వచ్చాయి కదా, సో దానికి ఫుల్ టెన్షన్ పడిపోయాడు. ఇక్కడ దాదాపుగా ఒక 20 నిమిషాల వరకు మళ్ళీ వెహికల్ ఆఫ్ చేసుకొని మరి ఉన్నాను గైస్. ఎందుకంటే లాస్ట్ టైము నేను ఇక్కడే ఇదే ప్లేస్లోనే షాడోని చూశాను. అలాగే ఇదే ప్లేస్లో వెహికల్ ఆపుకుంటే ఇలాగే వెహికల్నే మొత్తం ఊపేసినట్టు అనిపించింది. అందుకనేసే ఇక్కడ దాదాపు ఒక 20 మినిట్స్ వరకు వెహికల్ ఆపుకో ఉన్నాను. ఓకే, నైట్ వర్షన్లో ఇప్పుడు మొత్తం రూట్ లొకేషన్ని నైట్ వర్షన్ ఇలాగే ఆన్లో ఉంటుంది. రూట్లో వెహికల్ని అయితే వెళ్ళి చూస్తాము. సో ఇప్పుడు ఒకసారి బాగా కండిషన్ చూసుకోవచ్చు మీరు. వెహికల్ అయితే బాగా స్టార్ట్ బాబ్జీ ఆఫ్ చేసి ఒకసారి ఆన్ చేయి బండి. ఎలా ఉంది కండిషన్? మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయి ఒకసారి. ఓకే రేనా పా. ఏంటినా బండి లైట్ ఆఫ్ చేసుకో, లైట్ ఆఫ్ చేసుకో. బండి రే బండి ఆన్ చేయి, బండి ఆన్ చేయి, బండి రికార్డ్ చేయి, బండి స్టార్ట్ చేయి, బండి స్టార్ట్ చేయి. రే రే డౌన్ ఎనికి పోతాం. బండి స్టార్ట్ చేయరా, బండి స్టార్ట్ చేయరా, బండి స్టార్ట్ చేయరా. గైస్ ఇందాక రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఇక్కడ ఒక షాడో ఏదో నడుచుకొని పోయినట్టు అనిపించింది. టార్చ్ ఎక్కడ పెట్టేసా గైస్. ఇందాక ఇదేదో ఇక్కడ క్లియర్గా కనిపించింది. సో గైస్ ప్లేస్ చూడండి ఎంత హర్రర్గా ఉందో. గైస్ అయితే సౌండ్ వస్తుంది. ఇందాక ఉన్న షాడో క్లియర్గా నడుచుకుంటూ పోయింది. ఇదే ప్రాసెస్ అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరు వెళ్ళినా కూడా ఇట్లా వాళ్ళ కంటికి ఏదో ఒకటి కన్ను రావడము ఇలానే జరుగుతుంటుందంట. సో మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది, ఏంటి అర్థం కావట్లేదు. రే రే బాబ్జీ రే రే ఇడేదో కనొచ్చిందిరా. రానా స్వామి వద్దురా పోనా. టెన్షన్ పడతారా, టెన్షన్ పడతారా తమ్మ. రే నైట్ వర్షన్ ఆన్ చేయరా, ఇక్కడే ఉండాలరా. ఇక్కడ కనొచ్చిందిరా, ఇందాక కనొచ్చిందిరా, ఇక్కడే కనొచ్చిందిరా.
భయపడద్దు ఏం కాదులే, టెన్షన్ పడద్దు. బాబ్జీ మావా అడ్రస్ని ఇక్కడ ఆన్ చేసుకొని ఉండాలి మామ. నీ దండం పెడతా వద్దురా మావా, పదందు మావా. ఏరా ఏ బిగించుకునేవే? ఏం బిగించుకునేవే? ఏమైందిరా? ఏం కాదు తమ్ముడు, నువ్వు భయపడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టెన్షన్ అస్సలు పడద్దు, సరేనా? ఏం కాదులే, నువ్వు ధైర్యంగా ఉండు చాలు, అంతే. సరేనా? ఏం కాదులే, ఓకే, టెన్షన్ పడద్దు. అడ్రస్ ఆన్ చేసుకొని చూద్దాము. ఇక్కడే ఉండాలి. సో గైస్ ఇందాక ఇక్కడే చూశాను. సో వెహికల్ ఇక్కడే ఆపుకొండేసి, సో వెహికల్ ఇక్కడే ఆపి మరి నైట్ రోడ్స్ ఆన్ చేసి ఇంకా వెహికల్లోనే కూర్చొని చూస్తాను. సో తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం, ఓకే. సో నైట్ వర్షన్ అయితే పెట్టి ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. సో చూద్దాము ఏందో. నువ్వేనా సౌండ్ చేస్తుంది? నువ్వు సౌండ్ చేస్తుంది? ఎవరు సౌండ్? నువ్వేనా సౌండ్ చేస్తుంది? నీకు మాతో పాటు ఈ కార్లో ఎవరైనా ఉన్నారా? సౌండ్ వస్తుందన్నా. బయట ఏదో మొత్తం చుట్టుముట్టేసినట్టుగా వెహికల్ అయితే కదులుతూ మొత్తం గట్టినకి ప్లే అవుతుంది. ఏదో ఉంది నా నిజంగా. గజ్జల సౌండ్ కూడా వస్తుందన్నా. ఎందుకు రావు ఎట్లా పట్టుకున్నావు? ఏమవుతుందన్నా? ఏం కాదులే వాడేం కాదు అనుకున్నా. నిన్న నీ వెనకున్నాను నేను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న షాడో అయితే అక్కడ అస్సలు కనిపించలేదు నా కంటికి. అలా తిరిగినప్పుడు బట్ ఎవరో వెళ్తున్నట్టయితే అనిపించింది. సడన్గా తిరిగి చూసేలాగే ఈ నైట్ వర్షన్లో లక్కీలీ ఈ షాడో అయితే క్లియర్గా రికార్డ్ అయింది గైస్. సో చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉన్నింది. ఇక్కడ ఈ ప్లేస్లో కూర్చొని ఉన్నప్పుడు అయితే వేరే లెవెల్ ఫీలింగ్ ఉండింది గైస్. ఇతర పండ్ల నుండి చూసా పడుతుంది. ఏం కాదు, చూసి సౌండ్ ఏంది చూసారా? ఏమైందిరా? ఏమైందిరా? సౌండ్ వచ్చాయన్నాడా? యాడిగిరా? ఏమైందిరా? భయానికి బ్రాండ్ అంబాసిడర్ అయినా మన బాహుబలి బాబ్జీనే వణికి చేస్తాంటే వాళ్ళ తమ్ముడు ఒకడు పాపం వాడిని పట్టుకొని భయపడికి వాడు ఇదిలించుకోవడంలో పంచ కూడా ఊడిపోయింది చూడండి. అక్కడైతే నేనైతే నవ్వి పొట్ట బయలేలాగా నేనైతే నవ్వుకున్నాను. స్టార్ట్ కావడం లేరా? ఏమైంది ఇప్పుడు?
ఏంది ఇప్పుడు స్టార్ట్ కాలే బండి? ఫ్లాష్ ఆఫ్ చేసి ఫ్లాష్ అది మక్కలు కనరావు. చంపినావు కదా గైస్. స్టార్ట్ అవటం లేదా? వేసాము, వాటర్ వస్తుంది. ఏందో ఇట్ అయిపోయింది బండి. బండి స్టార్ట్ అవ్వడం లేదురా. లాస్ట్ టైం కూడా సేమ్ ఇట్లే జరిగిందిరా. ఓకే, మీరున్నది నిజమా కాదని 100% తెలుసుకోవాలని నైట్ వర్షన్తో వచ్చాను నేను. మీరున్నది 100% నిజమే తెలుసు. ఇప్పుడు మీరు మాలో ఎవరినన్నా ఇష్టపడ్డారా? మా బాబ్జీ కానీ రమేష్ కానీ రెడీగా ఉన్నారు. మాట్లాడండి. ఇష్టం అంటే ఏం మాట్లాడతాం దయ్యాలతో? దయ్యాలకు కూడా ఇష్టాలు ఉంటాయరా. దయ్యాలకు కూడా ఇష్టాలు ఉంటాయి, దయ్యాలకు కూడా కోరికలు ఉంటాయి. కోరికలు తీరకుండా ఉంటేనే దయ్యాలుగా మారుతాయి, ఊరికనే మారవు. ఇప్పుడు దయ్యాలకు మా ఇద్దరిని బలిచ్చేదండి. మీ ఇద్దరిని ఎందుకు బలిస్తారా? మది అరుస్తుంది. మన ముగ్గురం కాకుండా ఇంకెవరన్నా ఉన్నారేమో నైట్ వర్షన్లో. బాగా మొత్తం చూడండి. చూడు మొత్తం కారు మొత్తం భయం అవుతుందనా? భయపడదు కెమెరా స్టడీ పెట్టి సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే జరిగింది ఇది. ఇక్కడైతే చాలా భయంకరమైన యాక్టివిటీస్ అయితే మేము చూసాం గైస్. సో ఇది ఫస్ట్ టైమే కాదు, సెకండ్ టైం కూడా. సో సేమ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. సో చాలా అంటే చాలా హర్రబుల్ ప్లేస్ అయితే ఇది. ఇక్కడ జనాలు చెప్తున్నట్టు 100% ఈ ఘాట్ పైన ఏదో ఆత్మనో లేకుంటే ఏదో శక్తి అయితే ఉన్నది. సో వెహికల్స్ని ఆపడం కానీ, వెహికల్స్ని ఇబ్బంది పెట్టడం కానీ, అక్కడ ఉండే మనుషుల్ని
టార్చర్ చేయడం కానీ ఇలాంటిది అయితే ఖచ్చితంగా ఇక్కడైతే ఉన్నది గైస్. సో మేమైతే స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసాము. సో ఇంకా మీకైతే ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్.